పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాధి నిమిత్తం అక్కడికి వెళ్లిన గల్ఫ్ కార్మికులు భయోందోళనకు గురవుతున్నారు. గల్ఫ్ కార్మికులను స్వగ్రామాలకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ప్రభుత్వం తమని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక దాదాపు లక్షలాది మంది తెలంగాణ వాసులు ఉపాధి నిమిత్తం కువైట్, దుబాయ్ లాంటి దేశాల్లో ఉంటున్నారు. కువైట్ లో ఉన్నాడు. 15 సంవత్సరాలు అవుతుంది దేశం వెళ్ళి. మాకు 2 బాబులన్న, ఒక బాబు 15 సంవత్సరాలు, ఒక బాబు 14 సంవత్సరాలు. మా చిన్న బాబు 5 సంవత్సరాలు. అప్పటి నుండి మాకు ఇక్కడ మాకు 4 ఎకరాల భూమి ఉంది. అయినా కూడా మా మామగారు 2 సైడ్ బోర్లు వేసిండు. మాకు నీళ్లు లేవు. మాకు నీళ్లు లేకనే 15 సంవత్సరాలు అవుతుంది. మా భర్త కువైట్ వెళ్ళిండు. అక్కడ నుండి ఇప్పుడు 15 సంవత్సరాల నుండి మంచిగా ఉన్నాడు అన్న. 3 days అవుతుంది అన్న. మాకు పడుకున్నా నిద్ర పడతలేదు, తిందామన్నా నోటికాడికి బుక్క పోతలేదు. నాకు 2 పిల్లలన్నా. అక్కడ బాంబులు వేస్తా ఉంటే మేము ఒక సైడ్ మంచిగా ఉన్నామంటారు, ఒక సైడ్ ఇట్లున్నామంటారు. అక్కడ ఉన్న దగ్గరనే బాంబులు వేసిరట అన్న. మాకు దినదినం ఒక గండంగా ఉంది. ఇక్కడ చూస్తే పరిస్థితి ఇట్లుంది, అక్కడ చూస్తే పరిస్థితి అట్లుంది. మేము మా పిల్లలతో ఇక్కడ బతకాలనా చావాలనా అనేది మాకు 3 రోజుల నుండి ఏం అర్థమైతలేదన్న. మీదకి చూడడానికి మనుషుల్లాగానే ఉన్నాం కానీ మా బతుకులు ఏం మాత్రం దారుణంగా ఉన్నాయన్న. రేఖ, మాది పెద్దలింగపూర్ గ్రామం. మా ఆయన ఇక్కడ జీవనోపాధి లేక సౌదీకి వెళ్ళిండు. అక్కడ బాంబుల వలన ఎప్పుడు ఏ క్షణాన ఏం వినబడుతుందో అన్న భయమే ఉంది. మాకు ఫోన్ చేసేదాకా టెన్షన్ అవుతుంది. ఎట్లనైనా వేసి అక్కడ నుండి ఇక్కడికి రప్పించేటట్టు వేయండి. ఇక్కడ మాకు నీళ్లు లేక అక్కడికన్నా పోయి జీవనోపాధి కని వెళ్ళిండు. అక్కడ కూడా ఏం ఆధారం లేదు, మాకు ఇక్కడ కూడా ఏం ఆధారం లేదు. మా పరిస్థితి ఎటు పోయినా ఏం మంచిగా లేదు. ఏదో ఒక విధంగా మా ఆయన ఇంటికి వచ్చేటట్టుగా చెయ్యండి. ఇప్పుడు